మ్యాక్సివల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. 19 రోజుల్లో 1730 కోట్లు. బాహుబలి 2 ఒక్క మన దేశంలోనే కాకుండా అన్ని దేశాల్లో వసూళ్ల మోత మోగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో అన్నింటినీ కలిపి 250 కోట్లు అంటే $49 మిలియన్ వసూలు చేసింది. ఒక రీజనల్ మూవీ, ప్రాంతీయ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఇంత భారీ వసూలు సాధించడం నిజంగా అద్భుతం. బాహుబలి 2 మొదట్లో అంచనాలు భారీగానే ఉన్నాయి, కానీ వసూళ్లు ఆ భారీ అంచనాలను కూడా అధిగమించి అతి భారీ వసూలు సాధించింది. ఒక్క ఉత్తర అమెరికాలోనే $19 మిలియన్ వసూలు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే $8.75 మిలియన్ వసూలు సాధించింది. వాస్తవంగా చెప్పాలంటే అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ల సినిమాలు మాత్రమే ఈ దేశాల్లో ఆడతాయి, వసూళ్లు రాబడతాయి. ఏషియన్ కంట్రీస్ అయినటువంటి అన్ని దేశాల్లో కూడా కలిపి $6 మిలియన్ వసూలు సాధించింది. ఐరోపాలో $4 మిలియన్ విపరీతంగా సాధించింది. తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా అత్యద్భుతంగా $3.75 మిలియన్ వసూలు రాబట్టింది. ఇది ఆసియన్ కంట్రీస్ కన్నా ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎక్కువగా భారతీయ చిత్రం వసూలు చేసినటువంటి ఇన్కమ్. వాస్తవం చెప్పాలంటే ఫుల్ రన్ లో $50 మిలియన్ సాధించి అంతర్జాతీయంగా అత్యధిక వసూలు రాబట్టిన భారీ తెలుగు చిత్రంగా నిలవనుంది. ఈ వసూళ్లే కాకుండా పుస్తకాల రూపంలోను, గేమ్స్ రూపంలోను, కామిక్స్ మరియు పజిల్స్ రూపంలోను, వర్చువల్ రియాలిటీ రూపంలోను ఉన్న దారులన్నింటిలోకి వసూళ్లు రాబట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. విదేశీ భాషల్లో కూడా ఎడిటింగ్ చేసి భారీ ఎత్తున రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సినిమా రిలీజ్ అవ్వకముందే 500 కోట్లు అన్ని రకాల హక్కుల రూపంలో వచ్చినటువంటి విషయం తెలిసిందే. అన్ని కలుపుకొని కనీసం 2500 కోట్ల వరకు చేరుతుందని అంచనా. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.